ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? జాగ్రత్తలు తీసుకోండి, అంతకు మించి విశ్వాసాన్ని కూడా కాపాడుకోండి. ఒకటి ఖచ్చితంగా నమ్మండి, మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, భూమి మీద పడకముందే, పడిన మొదటి సెకండే మన బర్త్డే, డెత్ డే దేవుడు నిర్ణయించాడు. ఆయన డెత్ డే ఈ కరోనాలు అయినప్పుడు 100 మంది డాక్టర్లు కూడా మనల్ని కాపాడలేరు. ఒకవేళ మన డెత్ డే ఈ కరోనాలు కానప్పుడు 1000 కరోనాలు అయినా మనల్ని ఏమీ చేయలేవు. ఇది గుర్తిరగండి. అలాగే శానిటైజర్ తీసుకోండి, మాస్కు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి. అదే రీతిగా దేవుడికి తెలియకుండా ఏది జరగదు, అది మంచి అయినా సరే చెడు అయినా సరే. ఈ విషయాన్ని బట్టి మనం బలపడి ముందుకు వెళ్దామని కోరుతున్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, క్రైస్తవుల మీద, దైవ జనాంగం మీద జరుగుతున్న కొన్ని కుట్రలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ యొక్క రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్గా ముందుకు వచ్చాను. మీ వంతుగా ఈ వీడియోని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే విధముగాను షేర్ చేయాలని, ఆలోచన చేయాలని నేను ప్రేమతో కోరుచున్నాను. పాస్టర్లు కరోనా వైరస్తో చనిపోతున్నారా, లేకుంటే కరోనా వైరస్ని అడ్డం పెట్టి చంపేస్తున్నారా? జగనన్న, పాస్టర్ల మరణాల వెనుక కుట్ర ఉంది, న్యాయ విచారణ జరిపించండి అనే ఈ వీడియోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఈ భారతదేశంలోనూ తెలుగు 2 రాష్ట్రాలలోనూ కరోనా వైరస్ విస్తృతముగా విజృంభిస్తుంది. ఎన్నడూ లేని విధముగా దైవజనులు హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రావట్లా. ఈ విషయాల మీద యావత్తు క్రైస్తవ ప్రపంచానికి పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్న అందరికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మీ ముందుకు తెచ్చే ముందు, ఈ 2021 సంవత్సరం ఏప్రిల్ మాసం ఆ నెలలో దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనాన్ని మీ ముందుకు తేవాలని ఇష్టపడుతున్నా. వాస్తవానికి ఆ దర్శనాన్ని నేను ఆలోచన చేసి దాని భావాన్ని అర్థం చేసుకునే లోపు నాకు ఇంత సమయం పట్టింది. పైగా ఆ సమయంలో నాకు మీటింగ్స్ ఉండటం వల్ల ఆ మీటింగ్స్ హడావుడిలో మరి ఆలోచన చేశాను. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆలోచన చేసినప్పుడు దైవజనుల మరణాలు వెనక దేవుడిచ్చిన దర్శనానికి, ఆ మరణాలకి కొంత లింకప్ అయి ఉన్నది అన్న విషయాన్ని నేను తేటతెల్లంగా గమనించాను. ఆ దర్శనం ఏమిటంటే, నేను ప్రేమించే దైవజనుడు ఎత్తిపోతల పథకం అనే ఒక బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి మీద కూడా వెళ్తున్నాం, ఉత్తరం వైపు వెళ్తుంటే ఈలోపు మాకు ఎదురుగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నేను ప్రేమించే దైవజనుడిని భుజం పట్టుకొని తీసుకువెళ్తున్నాడు. ఈలోపు నేను ప్రేమించే దైవజనుడు నా వైపు చూసి నువ్వు రా అని చెప్పి నన్ను, అంటే నేను లేకుండా వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, నన్ను పిలిచలేక నేను వెళ్తున్నాను. ఈ క్రమంలో ఆయన తీసుకువెళ్తున్న వ్యక్తి చెప్తున్నాడు, వెనక్కి వెళ్ళవద్దు అని చెప్తున్నప్పుడు వెనక్కి ఏం జరుగుతుందని నేను ఆలోచన చేస్తే మరణ మృదంగం జరుగుతుంది. అంటే కేకలు వినపడుతున్నాయి, చంపేస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకొని నేను ప్రేమించే దైవజనుడు పరిగెత్తుతూ నన్ను కూడా ఆయన వెంబడి పరిగెత్తమన్నాడు. నేను పరిగెత్తుతున్నాను, కొంత ఆయాసం ఉంది నాకు, నేను పరిగెత్తుతున్నాను. ఈలోపు వెనక చంపుతున్నారు. ఈ దర్శనం వచ్చింది. ఆ వెనక కూడా దైవజనులు ఉన్నారు, కొంతమంది కూడా ఉన్నారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది, నేను గుర్తుపెట్టుకున్నా. ఈ దర్శన భావాన్ని చూస్తే ఆ దర్శనంలో ఉన్న వ్యక్తి దైవజనుడు, నేను దైవజనుడినే, మధ్యలో ఉన్న వ్యక్తి ఒక పెద్ద ఆయన, వెనక కూడా దైవజనులు చనిపోతున్నారు, ఎవరో చంపుతున్నారు. ఈ విషయాన్ని కూలాంకుషంగా నేను గమనించి పరిశీలన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను గ్రహించింది ఏమిటంటే, కరోనా వైరస్ అనే హాస్పిటల్కి దైవజనులు వెళ్తుంటే వారు శవాలు కానీ తిరిగి వస్తున్నారు. దేవుని కృపను బట్టి మహిమలోకి వెళ్తారనుకో, అది వేరే విషయం. జ్వరము, జలుబు, దగ్గు అని హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన దైవజనులు ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో ఉండి చివరికి మరణిస్తున్నారు.
ఈ మరణాల వెనక కనుక ఆలోచనను మనం గమనిస్తే ఇందులో సందేహం లేకుండా కొన్ని మరణాలలో, కొన్ని దైవజనుల్లో, కొంతమంది దైవజనుల మరణాల వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి కుట్ర ఉంది, మతోన్మాదుల కుట్ర ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ వారు, ఈ మతోన్మాదులు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో వారి అనుచరులను పెట్టి పనిగట్టుకొని కొంతమంది దైవజనుల్ని చంపించారు. ఇది క్రైస్తవ ప్రపంచం అంతా అనుకుంటున్న విషయాలు. ఇది నాకు కూడా ఆ దర్శనాన్ని బట్టి సుస్పష్టంగా అర్థమైన విషయం. ఉదాహరణకి గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎన్ఐసిసి చైర్మన్ రెవరెండ్ డాక్టర్ నల్లపో జాన్సన్ గారు, మహిమలో ప్రవేశించిన జాన్సన్ గారు 2 వారాల క్రితం 16 రోజుల ముందే ఆయన మరణించే దానికి, ప్రభునందు నిద్రించే దానికి 16 రోజుల ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఆయనకు అప్పుడు ఆక్సిజన్ అంటే శాచురేషన్ వచ్చి 84 ఉంది. ఈ 16 రోజులు కూడా ఆయనకి ఓన్లీ ఆక్సిజన్ పెట్టారు కానీ, ఏదో నామమాత్రమైన వైద్యం చేశారు కానీ, ఆయన పరిస్థితి విషమిస్తున్నా కానీ ఆయన పట్టించుకోలేదు. అంతేకాదు కొంతమంది జాన్సన్ పాస్టర్ గారి కంటే వెనకొచ్చిన వాళ్ళకి ఐసీయూ ఇచ్చారు, వెంటిలేటర్లు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం జనరల్ వార్డులో పెట్టి నర్సులు, కాంపౌండర్లు, పీజీ చదివే వాళ్ళు తప్ప ఏ ఒక్క డాక్టర్ కూడా వచ్చి ఆయనను పట్టించుకొని సరైన వైద్యం చేసినట్టు లేదు. క్రమక్రమేణా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయాడు. ఆయనకు వచ్చిన వాస్తవానికి కరోనా వైరస్ లేదు, నాన్ కోవిడ్ అని చెప్పి ఆయనకు రిపోర్ట్ ఇచ్చారు. మరి వెళ్ళినప్పుడు ఉన్ననుకో, తగ్గిందనుకో, మరి తగ్గితే బ్రతకాలి కదా. అంటే వారిని పట్టించుకోవాలా. అలాగే గుంటూరు జిల్లాలోను, ఆంధ్ర రాష్ట్రంలోను ఎంతోమంది దైవజనులు మరణించారు. ప్రభు కృపను బట్టి ప్రభు వద్దకు వెళ్ళారు. కానీ ఈ మరణాలని పని కట్టుకొని కొంతమంది డాక్టర్లో లేదా కంపౌండర్లో, నర్సులో ఆర్ఎస్ఎస్ వారు ప్రోద్బలంతో వారికి అమ్ముడుపోయి లేదా వారి ఏజెంట్లుగా ఉండి సరైన వైద్యం చేయకుండా చంపేశారు. ఇది ఏమాత్రం సందేహం లేదు. మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ 2 రాష్ట్రాలు ఎంతమంది దైవజనులు మరణించారో, వారికి ఏ వైద్యం వాడారో, ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు అవన్నీ తెలియజేయాలి. అలాగే వైద్య వృత్తిలో నిర్లక్ష్యం వహించి ప్రాణాలనే పోగొట్టిన డాక్టర్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడు డ్యూటీలో ఉన్న వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము డాక్టర్లు అందరిని అంటలేదు, కాంపౌండర్లు, నర్సులు అందరిని అంటలేదు. ఎవరైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదులకు తొత్తులుగా ఉండి వాటి అనుచరులు ఉండరు, వారిని గుర్తించి న్యాయ విచారణ జరిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల వారిని, ముఖ్యమంత్రుల వారిని. అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంతమంది దైవజనులు కోవిడ్తో బాధపడుతూ ఉన్నారో లేదా కోవిడ్ లక్షణాలతో ఉన్నారో వారి కుటుంబాలు అప్రమత్తముగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి యొక్క సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే ఆ సమాచారాన్ని పాస్టర్స్ ఫెలోషిప్ వారికి తెలియచేయండి. ఏదైనా సందేహం ఉంటే ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మాకు తెలియచేయండి. నా సెల్ నెంబర్ 9948370062. ఈ నంబర్కి మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పంపండి లేదా ఫోన్ చేసి నాకు చెప్పండి. వెంటనే మేము స్పందిస్తాం. అవసరమైతే మేము న్యాయ పోరాటం చేస్తాం. డాక్టర్లు కనుక ప్రస్తుతం ఎవరైతే దైవజనులు కోవిడ్తో బాధపడుతూ లేదా ఆ లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని పట్టించుకోకపోతే, వైద్యం సరిగా చేయకపోతే ప్రేమతోనే నిలదీయండి. వారు ఏమన్నా దబాయించి మనల్ని ఏమైనా కోపడి అసహించుకునేలాగా మాట్లాడితే ఒక వీడియో తీయండి. లేదా మీరు హాస్పిటల్ బయటకు వచ్చి ఒక వీడియో మాట్లాడండి. పలానా హాస్పిటల్లో, పలానా రూములో, పలానా వార్డులో మా దైవజనుడు ఉన్నాడు, ఇక్కడ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్లు, సిబ్బంది సరిగ్గా పట్టించుకోవట్లేదు, వారికంటే వెనకొచ్చిన వారికి ఐసీయూ ఇస్తున్నారు, వెంటిలేటర్లు ఇస్తున్నారు, కానీ మాకు జనరల్ వార్డులో నుండి సాధారణమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆరోగ్యం క్షీణించిపోతుందని ఒక వీడియో పెట్టండి. ఈ వీడియో పెట్టడం వల్ల చట్ట వ్యతిరేకం కాదు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది.
పేషెంట్లైనా, పేషెంట్ తరపు బంధువులైనా వారికి కోవిడ్ చికిత్స సరిగా అందకపోతే వారు ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పెడితే వారి మీద కోపపడినా, వారి మీద ఏదైనా అసహించుకున్నా తీవ్రంగా చర్యలు తీసుకుంటామని గౌరవ సుప్రీంకోర్టు ప్రభుత్వాలను, ప్రభుత్వ అధికారులను హెచ్చరించింది. కాబట్టి అది తప్పేం కాదు. ఇమ్మీడియట్గా తెలియచేయండి, అప్రమత్తముగా ఉండండి. ఎందుకంటే 1-2 సార్లు కోవిడ్ వచ్చిన క్రైస్తవులు, దైవజనులు ఏ హాస్పిటల్ని ఆశ్రయించకుండా ఇంటికాడే హోమియోపతి వైద్యం, నాటు వైద్యం, ఇంగ్లీష్ వైద్యం వాడుకొని క్షేమంగా బ్రతికున్నారు. అందులో నేను కూడా ఒకనే. గత సంవత్సరం నాకు కోవిడ్ వచ్చింది. దేవుని ప్రభుతో టెన్షన్ పడకుండా ఓన్గా ట్రీట్మెంటు, నాకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్స్ని బట్టి, నాకున్న కొంతమంది డాక్టర్లని అడిగి నేను కొంత ట్రీట్మెంట్ ఇంట్లో ఉండి తీసుకొని నేను 1 వారంలో రికవర్ అయిపోయాను. ఎందుకంటే నేను కోవిడ్ పేషెంట్లకి ప్రార్థన చేసేప్పుడు. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలామంది దైవజనులు ఇంటికాడ ఉండి కోవిడ్ చికిత్స చేయించుకున్నారు, వారు బ్రతికారు. అది నాటు వైద్యమైనా, హోమియోపతి వైద్యమైనా, మరొక వైద్యమైనా ఇమ్మీడియట్లీగా కోలుకున్నారు. ఈ దైవజనులు కనుక హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు కూడా తిరిగి వచ్చేవారేం కాదేమో. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదులు కుట్రే. పక్కాగా ఒక టీం తిరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎంతమంది దైవజనులు ఏ హాస్పిటల్స్లో ఉన్నారో వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన వారి ద్వారా వారిని హతం చేయిస్తున్నారు, ట్రీట్మెంట్ చేయనీయకుండా. ఇది నిజం. కాబట్టి ఈ విషయాల మీద వెంటనే ప్రభుత్వం ఒక కన్ను వేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిగించాలి. ఇది మేము కోరుతున్నాం. ఇలా చేయని పక్షంలో శాంతియుతంగా మేము తెలియజేయవలసిన నిరసనను తెలియజేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ వారు కర్ఫ్యూ విధించిన సమాజాన్ని కాపాడుకోవటానికి, సమాజంలో ఈ దుర్మార్గులను, అక్రమార్కుల్ని ఎండగడటానికి, మా దైవజనుల ప్రాణాలని, క్రైస్తవుల ప్రాణాలని, అందరి ప్రాణాలని కాపాడుకోవటానికి ఈ కర్ఫ్యూలో కూడా మా ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఇది బెదిరింపు కాదు, ఆవేదనతో చెప్తున్న బాధ. ఈ రీతిలోనే ప్రభుత్వం వారు అర్థం చేసుకొని మా ఘోషను గ్రహించి చట్టపరమైన న్యాయ విచారణ జరిపించండి. ఇప్పటివరకు ఎంతమంది దైవజనులు చనిపోయారో, వారి కుటుంబ సభ్యులు చనిపోయారో, వారికి అసలు ఏం ట్రీట్మెంట్ చేశారా చేయలేదా, వారికంటే వెనకొచ్చిన వాళ్ళు బ్రతికారా, ఎక్కడ ఉన్నారు, వీరు ఐసీయూలో ఉండారా, జనరల్ వార్డులో ఉండారా, వెంటిలేటర్ల మీద ఉండారా, ఐసీయూ వెంటిలేటర్ల మీద ఉన్నవారు ఈ వచ్చిన దైవజనుల కంటే ముందు వచ్చారా, వెనకొచ్చారా, వెనకొస్తే ముందు వచ్చిన వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వారికి ఎందుకు ఇచ్చారు అనే విషయాల మీద న్యాయ విచారణ జరపాలి. కొంతమంది డాక్టర్ల వృత్తికి మచ్చ తెచ్చే విధముగా, నర్సు కంపౌండర్ల వృత్తికే మచ్చ తెచ్చే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధముగా కుట్ర చేస్తున్నారు. ఇది ప్రభుత్వం వెనువెంటనే స్పందించి గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. అలాగే ఇప్పటివరకు ఎంతమంది దైవజనులు ఈ కుట్రలో భాగంగా కరోనా వైరస్ని అడ్డం పెట్టి కరోనా వైరస్ ట్రీట్మెంట్ చేయకుండా చనిపోయారు, వారి కుటుంబాలకి ప్రభుత్వాలు, ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు వెనువెంటనే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రియేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. 20 లక్షలైనా తక్కువే, ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాలను సంరక్షించాలి. అలాగే ప్రభుత్వం ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలని మేము కోరుతున్నాం. మా దైవజనులను చంపిన వారిని మేము ఉరికంబం ఎక్కించేంత వరకు, వారి మీద న్యాయ విచారణ జరిపించేంత వరకు పోరాడతాం. వెనక్కి తగ్గేది లేదు. మాకు రాష్ట్ర క్షేమం ముఖ్యం, దేశ క్షేమం ముఖ్యం, రాష్ట్ర దేశ ప్రజల ఆరోగ్యము ముఖ్యము. మాకు ఇప్పటివరకు జరిగిన నష్టం ఏదో జరిగింది దైవజనులకి, ఇక ముందైనా దైవజనులకు నష్టం జరగకూడదు. క్రైస్తవ సమాజానికి, మానవత సమాజానికి కూడా ఇలాంటి నష్టం జరగకూడదు. ఇది ఖచ్చితంగా కొంతమంది కుట్రదారులు దగ్గరుండి పని కట్టుకొని మా దైవ జనాంగాన్ని కరోనా వైరస్ పేరుతో అడ్డం పెట్టి చంపేస్తున్నారు. దైత విఘ్నులైన దైవజనులారా, మీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను, ఈ విషయం మీద అందరూ స్పందించండి, గళం ఇప్పండి. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే మా కార్యాచరణ చెప్తాం.
మన కోసం కాదు, మన దైవ జనాంగం కొరకు మన ప్రాణాలైనా అర్పిద్దాం. తన కోసం తను బ్రతికేవాడు ఎవడో క్రైస్తవుడు కాదు. సమాజం కొరకు, క్రైస్తవ్యం కొరకు, సంఘం కొరకు, దైవజనుల క్షేమం కొరకు బ్రతికి పోరాడేవాడే యేసు ప్రభు నిజమైన బిడ్డ అని నేను తెలియజేస్తున్నాను. మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, మచ్చ తెచ్చే విధంగా, కుల మతాల మధ్య ఇలాంటి సమయంలో కూడా కుళ్ళు కుట్రలు కుతంత్రాలు చూపించి హత్యలు చేస్తున్న ఈ దుర్మార్గుల మీద మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మరి హైకోర్టుకి వెళ్తాం. మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు న్యాయ విచారణ జరిపించమని గౌరవ హైకోర్టు వారిని కూడా అడుగుతాం. ఈ విషయంలో మీ వంతుకు అందరూ సహకారం కోరతాం. ధనపరంగా కోరతాం, సలహాల పరంగా కోరతాం. త్వరలోనే కార్యాచరణ మీకు ప్రకటిస్తాం. ఇది సీరియస్గా తీసుకోండి. ఇదేముందిలే, నాకు రాలేదు కదా, మాకు రాలేదు కదా, అయిపోయింది కదా, ఆ దేవుడి చిత్తం లేకుండా జరగదా అనుకున్నారు. దేవుడి చిత్తంతోనే ఏదైనా జరిగిద్ది. కానీ ఈ కుట్రను గ్రహించి మౌనంగా ఉన్నామంటే రేపు నువ్వెందుకు కావు, నీ కుటుంబ సభ్యులు ఎందుకు కారు, నీ సంఘ సభ్యులు ఎందుకు కారు? క్రైస్తవుల మీద ఇలాంటి కుట్ర కూడా జరుగుతుంది. దైవజనుల మీద ఇలాంటి కుట్ర కూడా ఈ మతోన్మాదులు పని కట్టుకొని పూనుకున్నారు. ఎంత దారుణం అండి! ఇళ్ళకాడ నుండి జ్వరం, దగ్గు, జలుబుతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు క్షేమంగా బ్రతికొస్తున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకున్నాక 15 రోజులు 20 రోజులు ఉండవాళ్ళు చచ్చిపోతున్నారు. ఏమిటి వ్యత్యాసం? ఏందండి వ్యత్యాసం? ఇది చంపటం కాదా, హత్యలు కాదు. ఇది ముమ్మాటికి వైద్య వృత్తికి మచ్చ తెచ్చే కొంతమంది ధన పిశాచుల మారణహోమం, ఇది హత్యలు. మేము దీనిని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ వారిని న్యాయ విచారణ జరిపించండి, లేదా సిట్టింగ్ జడ్జితోనైనా సరే న్యాయ విచారణ జరిపించండి. ఒక ప్రాణం కాదు, ఇన్ని వందల ప్రాణాలు దైవజనులు పోతున్నాయి. అది కూడా ఎక్కువ రోజు హాస్పిటల్లో ఉండి. పెడతానికైతే ఆక్సిజన్ పెడుతున్నారు, ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? చాలా బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసి చాలామంది దైవజనులు 1-2 సార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, 3 సార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, క్షేమంగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే దొరకట్లా. ఏ హాస్పిటల్కి దైవజనుడు వెళ్ళినా ఆ హాస్పిటల్ నుంచి శవంగా మారుస్తున్నాడు, కానీ సజీవంగా రావట్లా. 100లో 99% ఇలా జరుగుతుంది. మరి మిగతా వాళ్ళు ఎందుకు అలా, ఆ సమాజం ఎందుకు క్షేమంగా వస్తున్నారు, ఈ సమాజానికి సంబంధించిన ఎందుకు ఇలా వస్తున్నారు? ఇది నిజముగా సాతానుగాడు కుట్ర, వాడు అనుచరుల కుట్ర. ఇది గమనించాలని నేను కోరుతూ, అలాగే దైవజనులు అప్రమత్తంగా ఉండండి, దైవజనుల కుటుంబాలు అప్రమత్తంగా ఉండండి. ప్రతి పాస్టర్స్ ఫెలోషిప్, అలాగే ప్రతి సంఘ కాపరి సంఘం అప్రమత్తంగా ఉండండి. మీకు తెలిసిన మీ దైవజనులైనా, మీ దైవజనుల కుటుంబాలైనా, మీ సంఘ సభ్యుల కుటుంబాలైనా కరోనా వైరస్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అబ్జర్వేషన్ చేయండి. వెంటనే ఒక లైవ్ పెట్టండి, వీడియో ద్వారా తెలియజేయండి. అక్కడ వాస్తవాలు తెలియజేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధముగా, వారికి తీరని లోటు చేసే విధముగా కొంతమంది మతోన్మాదులు పన్నుతున్న కుట్రను మనం బహిర్గతం చేద్దాం. కలిసికట్టుగా ఎదుర్కొని వాళ్ళని ఓడించి తోక ముడిచేలాగా చేద్దాం. ప్రతి హాస్పిటల్లో సరైన వైద్యం చేయకపోతే పాస్టర్లకి, క్రైస్తవులకి, లేదా ఎవరికైనా కానీ నిర్దాక్షిణ్యంగా నిలదీయండి, ధైర్యంగా నిలదీయండి, వీడియో తీయండి. ఏమవుతుంది? పోతే మనం ప్రాణం పోతుంది, మిగతా ప్రాణాలన్న కాపాడబడతాయి. జరిగిన నష్టం ఏదో జరిగింది, ఇప్పుడు మనకు తెలిసింది. నష్టం జరగకుండా ఈ నష్టం చేసే వాళ్ళకి మనం తరిమి కొట్టే విధంగా కలిసికట్టుగా పోరాటం చేయాలని నేను ప్రేమతో కోరుతూ, అలాగే జగనన్న దయతో న్యాయ విచారణ జరిపించండి. కరోనా వైరస్తో పాస్టర్లు చనిపోతున్నారా, కరోనా వైరస్ని అడ్డం పెట్టి పాస్టర్లను చంపుతున్నారా అనే విషయాన్ని మేము యావత్తు క్రైస్తవం అలాగే అనుమానిస్తుంది. మానవతావాదులు కూడా అనుమానిస్తున్నారు, మేము కూడా అనుమానిస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మీరు మాకు న్యాయం చేయండి, మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు అత్యద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. చిన్న వయసులోనే అత్యద్భుతమైన పథకాలు తెచ్చారు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్ణ వర్గాలకు అతీతంగా, వైమన్యాసాలకు అతీతంగా పేదవాడు అయితే, అర్హుడైతే మీ పథకాలన్నీ నిక్కచ్చిగా వారికి అందిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో మీలాంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో మేము చూడలేమేమో. ఇది వాస్తవం. ఇది మీరు చేశారు కాబట్టి చెబుతున్నాం. చేయని చెబితే భజన, చేసినవి చెబితే ప్రోత్సాహం
అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. కేసీఆర్ గారు మీ మీద కూడా మాకు నమ్మకం ఉంది. అయితే మీరు కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయాలని, ఎంతమంది దైవజనులు మరణించారో, ఎంతమంది దైవజనులు హాస్పిటల్లో ఉన్నారో వీరందరికీ మరణించిన వారి విషయాల మీద న్యాయ విచారణ జరిపించాలి. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న దైవజనులకి సంరక్షణ, ప్రాణరక్షణ కల్పించాలి. వారి మీద నిఘా ఉంచాలని, వారి కుటుంబ సభ్యులు దగ్గరగా ఉంచాలని, ఏ మందులు వాడుతున్నారు ఇప్పటికప్పుడు మాకు తెలియజేయాలని కోరుతున్నాం. అలాగే ఎంతమంది దైవజనులు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులందరూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ దైవజనులు, మీ కుటుంబ సభ్యులు ఉన్న క్రైస్తవుడు, మీ సంఘ సభ్యులు ఎక్కడ మరణించారో, ఏ హాస్పిటల్ మరణించారో అక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగండి. ఏమేమి మెడిసిన్ వాడారు, ఏ సమయాలు వాడారు, ఈయన హాస్పిటల్లో ఉండే సమయంలో ఈయనకంటే వెనక వచ్చిన వాళ్ళు ఎంతమంది ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఈయనకి ఎందుకు ఇవ్వలేదని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి సమాచారం తీసుకోండి. ఖచ్చితంగా కోర్టుకు వెళ్దాం. ఇలాంటి వారికి బుద్ధి చెబుదామని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.